బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీలో ప్రాధాన్యత కోసం ఆమె తండ్రి కేసీఆర్ పై తనదైన శైలిలో ఒత్తిడి తెస్తున్నారు. మొదట బీసీ అస్త్రం, ఆపై సొంత జెండాతో కార్యక్రమాలు, ఇప్పుడేమో ఏకంగా లేఖాస్త్రం సంధించారు. మరి కవిత ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గుతారా? ఆమెను ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడతారా లేక లైట్ తీసుకుంటారా? నేడు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న కవిత తన లేఖపై స్పందించే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీలో ప్రాధాన్యత కోసం ఆమె తండ్రి కేసీఆర్ పై తనదైన శైలిలో ఒత్తిడి తెస్తున్నారు. మొదట బీసీ అస్త్రం, ఆపై సొంత అజెండాతో కార్యక్రమాలు, ఇప్పుడు ఏకంగా లేఖాస్త్రం సంధించారు. మరి కవిత ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గుతారా? ఆమెను ఫామ్ హౌస్ కి పిలిచి మాట్లాడతారా లేక లైట్ తీసుకుంటారా? నేడు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న కవిత తన లేఖపై స్పందించే అవకాశం కూడా ఉంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కవిత అమెరికా నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో మరి లెటర్ గురించి కానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు లేదంటే వస్తున్నటువంటి అనుమానాల విషయంలో ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, కార్యాచరణ ఏదైనా ఉండే అవకాశం ఉందా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి అంశం బీఆర్ఎస్లో ఏం జరగబోతుందా అంటూ. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కవిత వస్తున్నారు, ఖచ్చితంగా ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఇంట్లో వాళ్ళ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కానీ పార్టీలో కానీ అసలు ఏం జరుగుతుందనే చర్చ ఉంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి
లేఖ రాయడం పైన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత కలకలం రేపుతుంది. ముఖ్యంగా కారు పార్టీలో కుదుపు కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ఏకతాటిపైగా ఉండి పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన తరుణంలో కారు పార్టీ కుటుంబంలో ముఖ్యంగా కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో ఈ రకమైన కుదుపు సరైంది కాదు అనే ఒక బలమైన వాదన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అమెరికా నుండి ఇవాళ తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత లేఖపైన ఏమైనా స్పందించారా అనేది ఒక క్వశ్చన్. రెండవది కవిత తన తండ్రి కేసీఆర్కి లేఖ రాసింది కాబట్టి కేసీఆర్ ఏమైనా కల్వకుంట్ల కవితను తన ఇంటికి పిలిచి అంటే ముఖ్యంగా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు పిలిచి ఏమైనా మాట్లాడతారా? లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు లేఖ రాయడానికి గల కారణం ఏంటి? పార్టీ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏంటి అనే అంశాలు ఏమైనా మాట్లాడతారా లేదా? ఈ రెండు అంశాలకు సంబంధించి చాలా సుదీర్ఘమైన ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం తర్వాత లేఖ బయటకు వచ్చింది. లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఆందోళనకు తెరదించాలంటే ఒకటి కవిత స్పందించాలి, లేదంటే కేసీఆర్ స్పందించాలి. కానీ కవిత అమెరికా నుంచి ఇవాళ వస్తున్నారు. వచ్చిన తర్వాత స్పందిస్తారా లేదా తెలియాల్సి ఉంది. కవిత ఈ లేఖ రాశారా లేదా అనే అనుమానాలు మొదట్లో కలిగాయి. కానీ కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి ఈటల రాజేందర్కి నోటీసులు జారీ చేస్తే వెంటనే ఆమె అక్కడి నుండి స్పందించారు. ఆమె అధికారికంగా ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ కానీ ట్విట్టర్ ఆ రకంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదు అంటే ఆమె స్పందించిన పరిస్థితి ఉంది. అంటే కేవలం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకే స్పందించిన కవిత తన పేరు పైన ఒక లేఖ విడుదలైంది, తాను తన తండ్రికే లేఖ రాశాను అనేది ఒక పెద్ద వార్త వచ్చిన నేపథ్యంలో అమెరికాలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, స్పందించవచ్చు కదా అనే ఒక భావన ఏర్పడుతుంది. కాబట్టి ఆ లేఖ పైన కవిత ఇప్పటివరకు స్పందించలేదంటే ఆ లేఖ ఖచ్చితంగా కవితే రాసింది అనేది ఒకటి చాలా క్లారిటీ వచ్చింది. ఇంకోటి రాసింది కవిత, తీసుకుంది కేసీఆర్. అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు దీన్ని మీడియాకు రిలీజ్ చేయాలి. ఆ లేఖ అందుకున్న కేసీఆర్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత వద్ద నుండే ఈ లేఖ బయటకు వచ్చింది. ఆమె గత కొంతకాలంగా తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత యాక్టివ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. వివిధ అంశాలను టేకప్ చేస్తూ రాజకీయంగా ముందుకు పోతున్నారు. బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపైన స్పందించాలంటున్నారు. కాబట్టి ఆమె తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కాబట్టి పార్టీలో ఆమె ఒక కీలకమైన స్థానాన్ని కోరుకుంటున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నారు అనేది అది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందులో భాగంగానే కేసీఆర్ దృష్టికి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే అంశాన్ని ఆమె తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దీంతో కేసీఆర్ కొన్ని రోజులుగా సైలెన్స్గా ఉండాలి, తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి నీకు ప్రాధాన్యత ఇస్తాను అన్నట్టుగా ఒక సమాచారం పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆమె తన ప్రయత్నాలను మానుకోలేదు, తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. కేసీఆర్ ఫోటో లేకుండా, గులాబీ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి జెండా అదేవిధంగా తన సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. అయినప్పటికీ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నుంచి పార్టీలో ప్రాధాన్యత మీద ఆమె అడిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఏ విధమైన స్పష్టత రాలేదు. కాబట్టి లేఖాస్త్రం సంధించారు అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ కల్వకుంట్ల కవితను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిచి మాట్లాడతారా, లేదా మాట్లాడితే బుజ్జగిస్తారా, లేకుంటే కోపం చేస్తారా? కేసీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వారు ఎవరైతే మాత్రం కల్వకుంట్ల కవితను పిలిచి మాట్లాడే అవకాశమే లేదు. ఆమెను బుజ్జగించే ఛాన్స్ ఇంకా అంతకంటే ఎక్కువే లేదు. ఏం చేసుకుంటుందో చేసుకొని అని ఆమెకే వదిలేస్తారని ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. ఆమె ప్రస్తావించిన అంశాలలో చాలా ముఖ్యమైనది అందరూ భావిస్తుంది. కేసీఆర్ ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలను కలవాలి, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ప్రస్తావించింది. దాంట్లో తప్పేం లేదనే భావన బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సొంత తండ్రిని కలిసి మాట్లాడాల్సిన అవకాశం ఉన్న కవిత ఎందుకు లేఖ రాసింది? లేఖ రాయడం వెనుక ఆమెకున్న రాజకీయ ఎజెండా ఏంటి? రాజకీయంగా ఒకవేళ ఆమె అడిగిన స్థానాన్ని, ఆమె అడిగిన ప్రాధాన్యతను కేసీఆర్ బీఆర్ఎస్లో ఇవ్వకుంటే ఆమె అడుగులు ఎటుబడబోతున్నాయి? సొంత పార్టీ పెట్టుకుంటుందా, లేకుంటే కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్తుందా, లేకుంటే బీజేపీతో ఏమైనా కలుస్తుందా, లేకుంటే ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే ఛాన్స్ ఉందా? సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేసి ముందుకెళ్తుందనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఇక్కడ సుధాకర్ ఖచ్చితంగా రెండు కోణాలు మనం ఆలోచించాలి. ఒకటి, ఓవైపు నిజంగా ఏదైనా ప్రాధాన్యత కోరుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో నన్ను కొనసాగించండి అని గనక అడిగితే మరి కేసీఆర్ గారు తర్వాత ఆ స్థాయిలో పార్టీని లీడ్ చేయగలిగే స్థాయిలో ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు.
వాళ్ళతో కూడా వాళ్ళ కవిత ఖచ్చితంగా సయోధ్య ఉంటేనే అవి పాసిబుల్ అవుతాయి. మరి వాళ్ళతో రిలేషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు. ఈ మధ్య వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడారు కాబట్టి ఇద్దరు ఎలా ఉందో ఏంటో అనేది మనకి క్లారిటీ లేదు. మరి వాళ్ళు ఎంతవరకు దీన్ని ఆహ్వానించగలుగుతారో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది తెలియాలి. రెండోది, ఒకవేళ బయట చర్చ జరుగుతున్నట్లుగా సపరేట్ అయ్యే అవకాశం కానీ ఆలోచన కానీ ఉంటే మరి బీఆర్ఎస్ నుంచి కవితకి ఎంతవరకు కేడర్ ఆవి సైడ్ వెళ్ళిపోతుంది అనేది కూడా బలాబలాలు కూడా ఆలోచించుకోవాలిగా. వెళ్ళినంత మాత్రాన అంత ఈజీ కాదు కదా తర్వాత సర్వైవ్ అవ్వడం కూడా. సో ఇలాంటి అంశాల మీద ఎలా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు అంటారు? రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆలయ నరేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఎంపీగా ఉండి ఒక పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీ కనుమరుగైంది, తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో దాన్ని విలీనం చేశారు. ఆ తర్వాత విజయశాంతి ఒక పార్టీ పెట్టారు. ఆమె కూడా తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెక్కుతున్నారు. ఆమె చివరి వరకు నడపలేకపోయారు. ఆ పార్టీని కూడా రద్దు చేసి తీసుకొచ్చి టీఆర్ఎస్లో విలీనం చేశారు. తెలంగాణ ముఖ్యంగా దేవేందర్ గౌడ్ ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆయన నడపలేకపోయారు. ఆ పార్టీని ఎత్తివేశారు. ఆ క్యాడర్ అంతా వచ్చి మళ్ళీ కేసీఆర్తో కలిసింది. అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ ఒకటే తెలంగాణ ఎజెండాతో బయటకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలు చివరి వరకు పోరాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగింది. తెలంగాణ వచ్చినాక అధికారంలోకి వచ్చింది. 9.5 సంవత్సరాలు అధికారంలో ఆ పార్టీ కొనసాగింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి పార్టీ పెడితే ఆ పార్టీ మనుగడ సాధిస్తుందా లేదా? ఆ కల్వకుంట్ల కవితకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత మైలేజ్ ఉందా లేదా, లేకుంటే అంత ఇమేజ్ ఉందా, ఆమెను ప్రజలు ఆదరించి హక్కున చేర్చుకుంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది. టీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులే కల్వకుంట్ల కవిత హవా కొనసాగుతుంది. కల్వకుంట్ల కవితకు ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఆమె ఏదైనా జిల్లాలో పర్యటిస్తే ఆ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతారు, ఆమె వెంట ఉంటారు. కానీ ఒక్కసారిగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత కార్యక్రమాలు తీసుకొని సొంత పార్టీతో ముందుకు పోతే బీఆర్ఎస్కు సంబంధించిన వారెవరు, టీఆర్ఎస్కి సంబంధించిన వారెవరు కూడా ఆమెతో కలవరు, ఆమెతో వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడున్న దాంట్లో 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 10 మంది ఎమ్మెల్యేలు పోయారు కాబట్టి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైనా పార్టీ పెడితే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సొంతంగా పార్టీ పెడితే అందులో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చినా కూడా ఆ నాయకునికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ నాయకుడు నిలబడి రాజకీయాన్ని నడిపే అవకాశం ఉంటుంది. కానీ కల్వకుంట్ల కవితతో ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు. మాజీ ఎంపీలు కావచ్చు, లేకుంటే మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్యమైన నాయకులు కానీ ఎవరు ఆమెతో బయటకు వచ్చే అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే మనుగడ సాధించడం కష్టమే. ఆమె ఇప్పుడున్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని తట్టుకొని నిలబడే శక్తి, సామర్థ్యం, అదేవిధంగా అంతటి హవా ప్రభ ఆమె దగ్గర లేదు అనే చర్చ అయితే ఒకటి జరుగుతుంది. అదేవిధంగా గత కొన్నాళ్ళుగా మనం చూసినట్లయితే ఉద్యమం జరుగుతున్న సమయంలో, ఆ తర్వాత ఉద్యమం ముగిసి తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే చర్చ పార్టీలో బలంగా వస్తుంది. ఎప్పుడైనా రేపో మాపో కేటీఆర్ను సీఎం చేస్తారు కేసీఆర్ అని వచ్చినప్పటికీ కూడా అందుకు ప్రధాన అడ్డం కేటీఆర్తో సమంగా రాజకీయం నడుపుతున్న హరీష్ రావు గారు అందరూ భావించారు. హరీష్ రావు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, హరీష్ రావు తిరుగుబాటు చేయడానికి భావిస్తే, హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తే అప్పుడు కేటీఆర్ సీఎం అవుతాడని రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరిగింది. కానీ హరీష్ రావు కామ్గా ఉన్నారు, కల్వకుంట్ల కవిత తిరుగుబాటు చేసింది. కాబట్టి దీన్ని ఎలా చూడాలనే ఒక చర్చ కూడా ఉంది. హరీష్ రావు ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ను వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. కేసీఆర్ ఉన్న రోజులు ఆయన బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒకవేళ కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమంటూ హరీష్ రావు చాలా ఓపెన్గా మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ కేటీఆర్ నాయకత్వానికి సంబంధించి, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సంబంధించిన అంశంలో ఎప్పుడు కల్వకుంట్ల కవిత స్పందించలేదు. కానీ ఏకంగా ఒక లేఖాస్త్రం సంధించారు. లేఖలో ఆమె రజతోత్సవ సభకు సంబంధించిన మెరిట్స్, డిమెరిట్స్ రెండింటిని ప్రస్తావించారు. రజతోత్సవ సభలో జరిగిన అంశాలను కల్వకుంట్ల కవిత లేఖలో ప్రస్తావించినప్పటికీ ఆ లేఖలో పెద్దగా సంచలనాలయం లేకపోయినప్పటికీ కూడా ఒకటే అంశం అందరి మదిని తొలుస్తుంది. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ లేఖ ఎందుకు రాసింది, లేఖ రాయాల్సిన అవసరం ఏంటి, ఆ లేఖను మీడియాకి ఎందుకు లీక్ చేసింది అనేది అందరిలో జరుగుతున్న చర్చ. కాబట్టి ఆమెకు రాజకీయంగా ఏదో ఒక అంబిషన్ ఉంది, రాజకీయంగా ఏదో కావాలని కోరుకుంటుంది. అది కావడం బీఆర్ఎస్లో సాధ్యం కాకపోతే సొంతంగా ముందుకు పోతుందా అనే చర్చ ఇప్పుడు బలంగా జరుగుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ సుధాకర్.